అమ్మా ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఏమైంది బాబు? ఏమైంది నా తల్లికి? బాబు ఆశ్చర్యపోకండి, నేను మీ రాజన్ కాదు. నీలాగే ఈవిడ కూడా నేను రాజాను అనుకుని స్పృహ పడిపోయింది. చెప్తాం, పర్వాలేదు. అయ్యో నాన్న, అమ్మా నాగరాజు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, చంద్రబాబు గారు మంటల్లో చిక్కుకుపోయారండి. బాబు గారు, భోంచెద్దురుగాని రండి. 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. కనీసం కొంచెం పలహారమైనా చేద్దురుగాని. బాబు గారు, అన్నీ తెలిసిన మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? కొండంత ఈ ఆస్తి, లంకంత ఈ దివాణం ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఒక్కగానొక్క కొడుకు వంశోద్ధారకుడే పోయిన తర్వాత ఈ ఆస్తిపాస్తులు ఎందుకు, ఎవరి కోసం? రేపే ఏ అనాథ శరణాలయం కోరాశాను. తొందరపడకండి బాబు గారు, తొందరపడకండి. నాగరాజు, ఆ భగవంతుడే తొందరపడి నా బిడ్డను తీసుకెళ్ళాడు. ఆ భగవంతుడే తొందరపడ్డాడని మీరే అంటున్నారు కదా బాబు గారు. మరి మీరు కూడా తొందరపడి ఈ ఆస్తిపాస్తులన్నీ ఎవరి పరమో చేస్తారా?
నేను తలదాచుకోవడానికి ఇల్లు చాలు నాగరాజు. తక్కిన ఆస్తి అంతా ఈ అనాథులకు చెందేటట్లు చేస్తే వాళ్ళకైనా సద్వినియోగపడి నాకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. బాబు గారు, ఈ రోజుల్లో అనాథ శరణాలయాలు ఏమీ చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. పోనీ దేవాలయాల విషయం చూద్దామా అంటే అవి కూడా అంతంత మాత్రంగానే ఏడుస్తున్నాయండి. మీరు అంతగా అనాథ శరణాలయానికే రాసి మీకు మనశ్శాంతి కలిగించుకోవాలనుకుంటే నేనే ఒక అనాథ శరణాలయం కట్టిస్తాను బాబు గారు. నేను ఒక దేవాలయం కట్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి పూజలు జరిపిస్తానండి. ఏదో నా మీదున్న అభిమానం కొద్దీ నన్ను ఓడించడం కోసం ఇలా మాట్లాడుతున్నారు, కానీ మీకు ఆ బరువు బాధ్యతలు అప్పగించడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి సంస్థను చూడండి, వెంటనే రాసేస్తాను. నాగరాజు గారు, ఉమ్. మీరు శరణాలయము నేను దేవాలయము కట్టిస్తామంటే నమ్మడేంటి ముసలాడు? ముసలాడు కదా, కాస్త చాదస్తం ఎక్కువ, అందుకే తొందరగా నమ్మడం. మనం మంచిగా చెప్తే వెంటం లేదు కదా, ఇప్పుడు ఏమిటి మార్గం? దుర్మార్గమే. హ? ఈ ఆస్తి రాయబోయే అనాథ శరణాలయం నేను. అయితే దేవాలయం నేను. సింపుల్ అంతే. నాకు కాయవా? ఒకటి. పొద్దు నుంచి కాయలన్నీ నువ్వే తింటున్నావుగా. తింటాను, ఈ చెట్టు కాయలన్నీ తింటాను. మీకెవ్వరికి ఇంత కూడా ఇవ్వను. ఏమిటమ్మా చెట్టెక్కవు నీ పిచ్చి చేస్తలు నువ్వును? చూడన్న, వీళ్ళంతా నన్ను మామిడికాయలు అడుగుతున్నారు. శశి తాతయ్య మాకొక్క కాయ కూడా పెట్టలేదు, కాయలను తనే తినేస్తుంది. ఇప్పుడు 10 కాయలు తినింది. అబద్ధాలు. మా పొద్దు నుంచి అన్నం తినలేదు, కాస్త అన్నం తిందు గాని. నాకు అన్నం వద్దు, నాకు ఈ మామిడికాయలే కావాలి. అన్నం తిన్న తర్వాత మామిడికాయలు తిందు కానీ రా అమ్మా. మా తల్లి కాదు. కాదు కాదు అమ్మా. ఏమైందమ్మా? తల తిరుగుతుంది నాన్న. కళ్ళు తిరుగుతున్నాయా? దిగు, జాగ్రత్త, జాగ్రత్తగా దిగు. నెమ్మది నెమ్మది నెమ్మది. అమ్మా ఇదేమిటమ్మా? సీతమ్మ బిడ్డను కందని తెలిసి మేమంతా ఎంతో సంతోషించాం బాబు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆ బిడ్డ దక్కలేదు బాబు. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పటి నుంచి ఇప్పటి వరకు సీతమ్మ తనను రాజా ఏ గుళ్ళో అయితే పెళ్లి చేసుకున్నాడు ఆ గుడి దగ్గరే పిచ్చిదాల్లా తిరుగుతుంది బాబు. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఏమైంది బాబు? ఏమైంది నా తల్లికి? బాబు ఆశ్చర్యపోకండి, నేను మీ రాజాని కాదు. నీలాగే ఈవిడ కూడా నేను రాజాని అనుకుని స్పృహ పడిపోయింది. ముందింటికి తీసుకెళ్దాం పదండి. రండి. రంగయ్య ద్వారా మీకు అదంతా తెలుసుకున్నాను. ఈవిడికి మతిపోయిన తర్వాత మీరు వైద్యం చేయించలేదా? చేయించాను బాబు, నా వల్ల ఇందంతా చేయించాను. కానీ మళ్ళీ మామూలు మనిషి కాలేదు.
పోనీ ఆ పిచ్చిలో అలా ఉండిపోయినా బాగుండేది. కానీ ఆ దేవుడు మా పట్ల చాలా చిన్న చూపు చూశాడు బాబు. ఏం జరిగింది? అయ్యా, ఈ బిడ్డని మీకు అప్పచెప్పాలని వచ్చాను. ఈ బిడ్డ నీకేమవుతాడు? మనవడు బాబు. ఈ బిడ్డకి తల్లిదండ్రులు లేరా? తల్లి ఉంది బాబు, కానీ పిచ్చిది. తండ్రి పోయాడు. ఆ పిచ్చి తల్లి చేతుల్లో ఈ బిడ్డకి దినదినగండంగా ఉంది. తెలియని స్థితిలో ఈ బిడ్డని ఏం చేస్తుందోనన్న భయంతో దూరం చేసుకోవడానికి సిద్ధపడే వచ్చా. ఎక్కడైనా ప్రాణాలతో బతికితే అంతే చాలు. ఏం బాబు, ఈ బిడ్డకి నీడనిస్తారా? సరే, నాతోరా, ఆ బిడ్డను తీసుకుని. మరి ఇన్నాళ్ళు ఆ బిడ్డను ఇక్కడ తీసుకురాలేదా? తల్లి బిడ్డను కలపడానికి ప్రయత్నమే చేయలేదా? ఇక్కడ ఏం భాగ్యం మిగిలిపోయిందని తీసుకురావాలి బాబు. ఈ పిచ్చి తల్లిని చూసి కంట తడిబెడుతూ పేదరికంలో బతకాలి. అంతేగా ఆ బాధేదో నేనే పడితే సరిపోతుందని ఆ బిడ్డ సంగతే మర్చిపోయాను బాబు. చాలా పొరపాటు చేశారు. చెరువులో ఉన్న చేపపిల్ల బురదను ఎప్పుడు అసహించుకోడు. అలాగే ఏ కన్నబిడ్డ తన తల్లి కష్టాన్ని చెదరించుకోడు. ఈ రోజు నా బిడ్డ ఎక్కడుంటే తన తల్లి మంచి చెడ్డలు చూసుకోగలిగేవాడు. ఈ వయసులో మీకు ఆసరాగానే ఉండేవాడు. అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆ బిడ్డ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. బాబు, మీరేం చెప్పండి. వస్తా. తెలుగు వన్